జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు పెద్దోళ్ళు. ఈ న్యూస్ ఆ మాదిరిగా ఉంటుంది. నోరు ఉండాలి కదా అని చెప్పేసి అడ్డోదుపు లేకుండా ఏది పడితే అది వాగితే మెట్టు దెబ్బలు తినాల్సి వస్తుంది. సరే, ఈ మాట నేను ఎందుకంటున్నానో ఈ న్యూస్ అంటే మీకు అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, ఎవరు? ఈ ఫిరోజ్ జహంగీర్ గాంధీ వాళ్ళ మనవడం ఈ రాహుల్ గాంధీ. ఈయన మన దౌర్భాగ్యం కొద్దీ భారతదేశపు ప్రధాన ప్రతిపక్ష నేత అన్నమాట. సరే, ప్రధాని మోడీ గారి తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పదవిలో ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో అందరికీ కూడా తెలుసు. అసలు ఎంత మంచి అవకాశం ప్రజానాయకుడు కావడానికి, ప్రజల మనసులను గెలుచుకునేదానికి ఎంత మంచి అవకాశం, ప్రజా సమస్యల మీద పోరాడేదానికి. అలాంటిది ఈయన ఏం చేస్తున్నాడో మనకందరికీ బాగా తెలుసు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, అసలు ఏం మాట్లాడతాడో తెలీదు. చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈయన్ను మందబుద్ధి నేత అంటారు. అంటే తెలివి తక్కువడు అని చెప్పి. సరే, మనోళ్ళు ఈడ పప్పు అంటారు, రకరకాలు అంటారు. వాళ్ళు ఏం చేసి మందబుద్ధి నేత అంటారనమాట ఈయన గారిని. ఈయన తెలివితేటలు, ఈయన కెపాసిటీ, ఈయన సామర్థ్యం అది ఏది చెప్పాలంటే. కానీ ఒక తెలివి తక్కువడు పోయి ఇంకొకరిని తెలివి తక్కువడనంటే అది ఎట్లుంటుంది? చూడండి ఒకసారి. ప్రతిసారి తెలిసి తెలియకుండా ఏవేవో పిచ్చుకోతలు పోయడం, అహంకారంగా గర్వంగా మాట్లాడడం మూలంగా ఈ రాహుల్ గాంధీ ప్రతిసారి తెలిసి తెలియకుండా ఏవేవో పిచ్చుకోతలు పోయడం, అహంకారంతో మాట్లాడడం, గర్విష్టి చేష్టలు, వీటన్నిటి మూలంగా ఈ రాహుల్ గాంధీ తన పరువును పోగొట్టుకోవడమే కాకుండా మన దేశం పరువును కూడా పోగొడుతున్నాడు. అధికారమే లక్ష్యంగా విదేశాలకు పోయి మరి ఈ రాహుల్ గాంధీ మన భారతదేశాన్ని విమర్శించిన సంఘటనలు ఓయమ్మా గొప్పలు చూసినాం మనం. ఒకసారి ప్రతిసారి వీడి బతుకు అదే బతుకు, ఒకసారి ఈ మనిషి బతుకు ప్రతిసారి అదే బతుకు. అయితే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మన దేశ ప్రధాని అయినటువంటి మన ప్రీతమ నేత నరేంద్ర మోడీని కలిపి విమర్శించాడు. చూడండి, ఈయన కెపాసిటీకి, ఈయన తెలివితేటలకు మళ్ళీ ఈయన మోడీ గారిని ఈయన విమర్శించడం. ఈయన గారు మాట్లాడతా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు మతిపోయింది, మెమొరీ లాస్ అయింది, అందుకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వింతగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మాట్లాడినాడు. నేను ఒక మాట చెప్తా. నువ్వు ప్రధానమంత్రి తర్వాత నీది ఆ స్థాయి ప్రతిపక్ష నేత, దేశ ప్రతిపక్ష నేత. నువ్వు ఒక అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడి గురించి మాట్లాడితే ఏమనుకోండావు? ఇప్పుడు మన దేశానికి అదేవిధంగా అమెరికాకు మధ్య సరే ఈ దౌత్య సంబంధాలు ఉంటాయి, ఎగుమతులు దిగుమతులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు. అట్లాంటిది నువ్వు ఒక దేశ అధ్యక్షుడి గురించి నువ్వు ఆ మాట్లాడితే వీటన్నిటిని నువ్వు దెబ్బతీయాలనే కదా. ఇప్పుడు చెప్పాలంటే ఒక రకంగా మిత్రత్వమే ఉండాలి రెండు దేశాల మధ్య, మనకేం వైరం ఏం లేదు. సరే, వెనక ఎన్నెన్నో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పైకి అయితే రెండు కూడా మిత్ర దేశాలే. నువ్వు ఈ విధంగా మాట్లాడడం వల్ల భారతదేశాన్ని అమెరికాకు దూరం చేయాలని చెప్పి కుట్రే కదా నీకు. అంటే భారతదేశాన్ని నువ్వు ప్రపంచ పటంలో ఏకాగ్రం చేయాలనుకుంటున్నావు. దానివల్ల నువ్వు సాధించేది ఏంది? నువ్వు ఎవరికి తొత్తుగా మారి, ఎవరు బానిసగా మారి, ఎవరి చేతుల్లో నువ్వు మరబొమ్మలాగా, కీలుబొమ్మలాగా మారి నువ్వు ఎన్ని చేస్తున్నావో ప్రజలకు అందరికి కూడా బాగా తెలుసు. సరే, జో బైడెన్ లాగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెమొరీ లాస్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదని చెప్పేసి మాట్లాడినాడు. కనీసం ఏది మెదడు పనిచేసే ఏ ఒక్కరిని అడిగినా కూడా నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏం చేసినాడు, ఏం చేస్తున్నాడు అనేది స్పష్టంగా చెప్తారు. ఆఖరికి సరే, ఈ గ్రామాల్లో కూలీలకు పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగినా కూడా చెప్తారు నరేంద్ర మోడీ ఏందనేది. నువ్వేమో ఆయనకి మెమొరీ లాస్ అంటావు. అసలు నీ బుర్ర మొత్తం ఖాళీ, నువ్వు మళ్ళీ ఇంకొకరిని అనడం ఏమి కథో చూడు. మోడీ అచ్చం ఈ జో బైడెన్ లాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి విమర్శించాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాక నేను చెప్పినట్టు అమెరికా మనకు మిత్ర దేశం. మనకు అమెరికాతో చాలా అవసరాలు ఉన్నాయి. మన భవిష్యత్తు అమెరికాతో ముడిపడి ఉండాలి. మరి అలాంటప్పుడు అమెరికా అధ్యక్షుడిని విమర్శిస్తే అది మన దేశానికి నష్టమా కాదా? ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా నష్టమే. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉన్నది. కనీసం ఈ విషయం పైన కనీస అవగాహన కూడా లేని ఈ పప్పు సుద్ద, ఈ మందబుద్ధి రాకుమారుడైనటువంటి ఈ రాహుల్ గాంధీ ప్రధాని మోడీని విమర్శించడం కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరును కూడా వాడినాడు. ఇక ఈ విషయం మీద నిన్న భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. మన దేశ విదేశాంగ శాఖ ఈ విషయం పైన స్పందిస్తా జో బైడెన్ పైన రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అది ఆయన యొక్క వ్యక్తిగతం. అది రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంతోనే ఈ మాటలైతే మాట్లాడినాడు. అసలు అతని మాటలకు మొత్తం భారతదేశానికి ఎటువంటి సంబంధము లేదు. అర్థమైందా? భారతదేశానికి
ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఆయన మాట్లాడిన మాటలకు. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అమెరికా భారత్కు మిత్రదేశం, అలాంటి అమెరికా అధ్యక్షుడిపైన అవమానకరంగా విమర్శలు చేయడం నిజంగా సిగ్గుచేయడం అని చెప్పేసి మన విదేశాంగ శాఖ అయితే మాట్లాడింది. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు నేను మాట్లాడతా, నేను ఎవరిని, ఒక సామాన్యుడిని, నేను మాట్లాడడం వేరు. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవిలో ఉండి ఒక స్థానంలో కూర్చొని ఆ విధంగా మాట్లాడడం ఎంత తెలివి తక్కువతనమో, ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. మేము మళ్ళా చెప్తున్నాం, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు భారతదేశానికి, భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదంటూ మన విదేశాంగ శాఖ రాహుల్ గాంధీకి అయితే మామూలు కాదు. నేను ఇందాక చెప్తా కదా, అప్పుడప్పుడు చెప్తా ఉంటా, బాగా నిప్పుల మీద ఇనపకమ్మి మీద కాల్చి వాతలు పెరిగినట్టు చేశారు. నా అంచనా ప్రకారం ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రాహుల్ గాంధీకు అమెరికా నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే వచ్చేట్టున్నది. అందుకే రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ఏం మాట్లాడకుండా నోరు మూతపడిపోయింది ఈయన గారికి. మళ్ళీ ఆ విషయం పైన కనీసం నోరు కూడా మెదపడం లే. అదే చెప్పేది, ఏదంటే అది వాగడం ఎందుకు, మెట్టు దెబ్బలు తినడం ఎందుకు, అందుకే చెప్పేది పెద్దోళ్ళు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. అవసరమా ఇదంతా? నీ స్థాయి ఏంది? అంత గొప్ప స్థాయిలో కూర్చొని ఈ మారి మాట్లాడడం, చేయడం, అందరి దగ్గర అనిపించుకోవడం ఏందోపో. కొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా వాటిని నిలబెట్టుకోలేరు. కొన్ని జీవితాలు, కొన్ని బతుకులు అంతే ఆ మారి కాలబడి ఏడుస్తూ ఉంటాయి. అట్లా మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.